హుస్నాబాద్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంటే ఎన్నడూ జై తెలంగాణ అననోడు తెలంగాణ కోసం త్యాగం చేయని వ్యక్తి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. కానీ అదే మన కెప్టెన్ సాబ్ ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని గడ్డి పోచల్ లెక్క తెలంగాణ కోసం ఈ రాష్ట్రం కోసం త్యజించినటువంటి నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. అది మనం గుర్తు చేసుకోవాలి. త్యాగాల పునాదుల మీద మనం తెలంగాణ తెచ్చిన పార్టీ కదా. మీ అన్ని మోసాలు వెన్నుపోట్లు, కానీ త్యాగాలు బీఆర్ఎస్ వంతు, మోసాలు రేవంత్ రెడ్డి వంతు అయిపోయింది. కానీ ప్రజలు ఇప్పుడు నిజమేందో అబద్ధమేందో తెలుసుకున్నారు. అందుకే నేను మీతో కోరేది మంచిగా పనిచేద్దాం. ఇలా హుస్నాబాద్ సతీష్ అనే చెప్పిండ్రు, ఎల్లవేళనే నేను మీకు అందుబాటులో ఉంటాను. సతీష్ అనే ఉంటాడు. అదేవిధంగా నేను కూడా ఎప్పుడు ఆపద సంపత్కైనా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు మీకు తెలిసి ఒకటి రెండు కొత్త విషయాలు చెప్తాను. మొన్న అసెంబ్లీలో మేము ఒక క్వశ్చన్ అడిగినాం. మన దగ్గర ఎస్టీలు ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చినాం. చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం కింద కూడా ఎస్టీలకు, యువకులకు నిరుద్యోగ కల్పన కోసం, ఉపాధి కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. మొన్న మేము అసెంబ్లీలో డబ్బులు అడిగినాం. కాంగ్రెస్ వచ్చిన ఈ 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, ఎన్ని ఖర్చు పెట్టిండ్రు, ఎంతమంది ఎస్టీ యువకులకు మీరు సాయం చేసినారో చెప్పండి అని నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే సమాధానం వచ్చింది. 2730 కోట్లు పెట్టామని గొప్పగా చెప్పిండు. 2730 కోట్లు పెట్టామన్నాడు. మరి ఎంత ఖర్చు పెట్టామయ్యా అన్న దిక్కులు చూస్తుంది. ఎంత ఖర్చు పెట్టామని గట్టిగా అడిగితే చెప్పింది ఎంత అంటే, ఉమక్క వచ్చిందట, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. అయితే ఎంత ఖర్చు పెట్టామయ్యా అంటే 52 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దేనికి పెట్టిండు 52? ఎస్టీ కార్పొరేషన్ లో ఉండే ఉద్యోగుల జీతాలకు, వాళ్ళ కరెంటు బిల్లుకు, ఏసీల బిల్లుకు, కార్లలో పెట్రోల్ డీజిల్ కు పెట్టిండ్రు. మరి ఎవరికైనా ఒక్క ఎస్టీ కన్నా కాంగ్రెస్ వచ్చినాక మేలు జరిగిందా? ఒక్క ఎస్టీ కన్నా ఉపాధి దొరికిందా అంటే ఈ రాష్ట్రంలో 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గిరిజన యువకులకు ₹1 కూడా సాయం జరగలే. అంటే ఎస్టీల ఓట్లు కావాలి, ఎస్టీలను వాడుకున్నారు తప్ప చేసిందేం లేదు. నాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చి ఎస్టీలను హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు.